నేర్చుకోవాలి. ప్రతిరోజు నేర్చుకునే విద్యార్థులుగా మనము సంఘంలో చేర్చబడుతున్నాము కనుక మనము శ్రద్ధతో ఏదైతే మనకి వినిపిస్తుందో, ఏదైతే చెప్పబడుతున్న మాటల ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా, నేను ఆ మాటల అనుకూలంగా నేను నడుస్తున్నానా లేదా అనేది మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. కనుక మనము శ్రద్ధ కలిగి చెప్పబడే మాటలను విని దాని ప్రకారంగా నడుచుకునే వారుగా ప్రతి ఒక్కరు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. మనం ముందుగా ఒక వచనాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే 14వ వచనం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ఇక్కడ చెప్పబడుతున్న మాట, మనము ఒక మార్గం గుండా వెళ్ళాలి. ఆ మార్గం ఏదంటే నిత్య జీవముకు పోయే దారి ఒకటి ఉంది. ఆ దారి గుండా మనం వెళితేనే మనకు ఆ లోకానికి చేరుకోగలే ఒక దారి మనకు అగబడుతుంది. ఆ దారి ఏంటంటే యేసుక్రీస్తు అనే దారి. ఆ యొక్క మార్గంలోనే మనము నడిచి వెళితేనే మనకు నిత్య జీవము వస్తుంది. జీవమునకు పోయి ఒక మార్గము అక్కడ ఏర్పడుతుంది. ఆ మార్గంలో వెళ్ళాలంటే యేసుక్రీస్తు మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలి. మనం ఏ మార్గంలో నడుస్తున్నామంటే 2 మార్గాలు ఉంటాయి. కానీ మంచిది ఒక మార్గం అయితే, చెడుదుకు మరొక మార్గం. మంచిదైతే నీవు ఈ పని చేయొద్దు, నువ్వు నిత్యమైన మార్గంలో వెళ్ళాలంటే పాపానికి చోటు ఇవ్వద్దు అని చెప్తుంది. చెడు అయితే ఇచ్చేయి, ఏ పర్వాలేదు అంటేనని చెడు మార్గం కూడా 2 మార్గాలు మనకి కనిపిస్తూ ఉంటుంది. కనుక మనము ఏ ఒక మార్గంలో ఉన్నాము అనేది మనం ప్రశ్నించుకోవాలి. మరొకసారి మనం అదే మాట మనం చూసినట్లయితే జీవవృక్షమునకు అంటే జీవవృక్షము అంటే జీవాన్ని ఇచ్చే ఒక వృక్షము, అంటే జీవాన్ని ఒక ప్రాణాన్ని దయచేసేది. నిత్య జీవమునికి వెళ్ళాలంటే ఇక్కడ ఎలాగైతే మనము ఒక ప్రాణము శరీరంలో ఉందో, ఈ శరీరం ఉన్ననాళ్ళు చనిపోతుంది. ఆ ఆత్మకు జీవాన్ని దయచేసి ఆ నిత్య జీవము దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ జీవ వృక్షము అంటే జీవము మనకు దయచేస్తాడని, అంటే నిత్య జీవములో మనం నిత్యము కూడా ఆయన్ని మనము జీవిస్తూ ఉంటాము అనే దానికి ఒక అర్థం. మనం నిత్య జీవంలో ఆత్మ ప్రతిరోజు జీవిస్తూనే ఆయన ఆరాధిస్తుంటుంది అనే ఒక అర్థము అనిపిస్తుంది. కనుక మనము ఆ వృక్ష మార్గంలో వెళ్ళాలి అంటే హక్కు గలవారై, ఒక హక్కు అంటూ ఉంటుంది. కుమారునికి ఎలాగైతే తండ్రి ఒక అధికారం ఉంటుందో బిడ్డ పైన అలాగే అధికారం కలిగి ఉంటుంది. కనుక ఆ బిడ్డ ఏదన్నా అడగాలి అంటే తండ్రికి అధికారం ఉంటుంది. ఇది ఇవ్వాలి అంటే కుమారుని కూడా ఒక హక్కు అంటూ ఉంటుంది. గనుక మనము ఆ తండ్రి ఆలోచనల్లో నడవాలంటే మనకంటూ ఒక హక్కు కలిగి ఉండాలి. అది పరిశుద్ధతన హక్కు కలిగి మనము నిత్య జీవంలో ప్రయాణించే వారంగా ఉండాలి. ఆ గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. అంటే మన వస్త్రాలను ఉదుక్కోమని ప్రతిరోజు మనం ఉదుక్కుంటున్నామే కదా, స్నానాలు చేసి మన వస్త్రాలు ఉదుక్కుంటున్నాం కదా, అంటే మనల్ని మనము శుభ్రపరచుకుంటున్నాం కదా అనుకోవచ్చు. కానీ ఏ బట్టల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అనేది గ్రహించుకోవాలి. మొదట ఒక పాపం అనే బట్టలు మనం ధరించుకొని ఆ దారిలోకి అడుగు పెట్టడానికి సాధ్యం కాదు అనే మాట. అంటే పాపము వస్త్రాలు ధరించుకొని ఆ నిత్య జీవంలో మనము ఆ దారి గుండా వెళ్ళలేము. అందుకే మనము ఆ ఒక బట్టలు ఏదైతే ఉంటుందో మన ఒక పాపం అనే బట్టలు శుభ్రం చేసుకొని ఆయన వాక్యంతో పరిశుభ్రం చేసుకుంటూ ఆ గుండంలో వెళ్ళాలి అనే ఒక అర్థం భావిస్తుంది ఇక్కడ. అందుకే కనుక ఎలాంటి వారంగా ఉండకూడదు అనేది మనం అలాగే చూసినట్లయితే 15వ వచనము మనం చూసినట్లయితే కుక్కలను
మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. ఇక్కడ ఎలాంటి వారు ప్రవేశించరు అనేది ఇక్కడ చెప్తున్నాడంటే, కుక్కలను పోలిన జనాలు కూడా ఉంటారు. ఎందుకు ఇక్కడ ఆ మాట సంభవిస్తుంది అంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లు మనుషులు కూడా అలాగే పాపాన్ని వెంబడిస్తూ ఉంటారు. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు కుక్క ఎలాగైతే వాంతికి తిరగబడుతుందో అలాంటి స్వభావము కలిగి ఉండకూడదు. అలాంటి వారు కూడా ఆ రూట్లో వెళ్ళలేరు. అంటే జీవవృక్షమునకు వెళ్ళే దారిలో అడుగు పెట్టలేరు, మీరు ప్రయాణించలేరు. అలాంటి భావజాలం కలిగి ఉండకూడదు అంటే నేను చెప్తున్నాడు. కుక్కలను అంటే ఆ కుక్కలను పోలిన వారు మనుషులుగా చాలా మంది ఉంటూ ఉంటారు కదా. సంఘానికి వెళ్తూ ఉంటారు, చేసే పనులు అలాగే చేస్తూనే ఉంటారు. చాలా పరిశుద్ధతగా నేను ఉన్నాను అంటూ ఉంటారు, వ్యభిచార సంబంధమైన భావజాలంలో నడుస్తూ ఉంటారు. అలాంటి వారుగా మీరు ఉండకూడదు అంటే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోహాన్ గారు రాస్తూ ప్రకటన గ్రంథంలో మన సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే ఏ రీతిగా మనము బట్టలు ధరించుకొని సంఘానికి వెళ్తున్నామంటే, బట్టలు అంటే క్లీన్గా ఉండేవే మనం ధరించుకొని ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, కానీ ఆ బట్టలు ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేయాలి. పరిశుభ్రమైన వస్త్రధారణ కలిగి మనము సంఘంలోకి వెళ్ళే వారంగా ఉండాలి. ఆ నిత్య జీవంలోకి ఆ దారి గుండా వెళ్ళాలి అంటే మనము ఉతుక్కోవాలంట. మన బట్టలను ఉతుక్కొని సిద్ధముగా ఉండాలంట. అంటే అలాంటి వారంగా అంటే నిత్య జీవము మనకు రావాలి అంటే ఆ దారి గుండా నువ్వు వెళ్ళాలంటే యేసు అనే మార్గంలో నువ్వు వెళ్తేనే తప్ప నీకు ఏ మార్గంలో కూడా నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళలేవు పిల్లరా. కనుక మనము ఏ రీతిగా ఇక్కడ ఉండకూడదు అని చెప్తున్నాడు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, అంటే వ్యభిచారము రీతిగానే మనం చూసినట్లయితే చాలా మంది అలాగే ఉంటూ ఉంటారు. కొంతమంది అయితే భక్తిగా నటిస్తూనే చేసే పనులు అలాగే ఉంటావు కాబట్టి మనం అప్పుడప్పుడు కనిపించచ్చు, కొంతమందిని మనం చూస్తూ ఉండొచ్చు. కనుక అలాంటి వారు కూడా ఆ దారి గుండా వెళ్ళలేరు అంటే నన్ను చెప్తూ, అలాగే విగ్రహారాధికులను అంటే ఒక విగ్రహాన్ని, ఏదన్నా విగ్రహం కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఏదన్నా ఒక రీతిగా విగ్రహారాధనతో ఆత్మరీతితో ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది పాషను చూడండి, ఏదో అన్నాన్ని చూడరు, ఏదో ఒక భక్తిగా వాళ్ళని సేవకుడు అని చూడరు, చాలా ఫ్రెండ్షిప్ అయిపోతాడు, ఆ రీతిగా సంబంధాలు పెంచుకుంటూ ఉంటారు. అలాంటి ఒక భావజాలం కలిగి ఉండకూడదు. అలాంటి వారు కూడా ఆ మార్గంలో వెళ్ళలేరు అంటే నన్ను చెప్తున్నాడు. కనుక మనము విగ్రహారాధన అంటే విగ్రహాన్ని ఆరాధించేదే కాదు కాబట్టి మనుషులు కూడా అలాంటి ఒక భావజాలంతో ఆరాధన చేసే వారంగా మనము ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. కనుక అలాగే అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపలికే ఉంటాడు, కానీ లోగా వెళ్ళలేరు అనే ఒక భావం మనకు కనిపిస్తుంది కదా. ఈ యొక్క సందర్భంలో ఎలాంటి వారంగా ఉన్నాం మనము? కుక్కని పోలివరు, ఆ కుక్క ఎలాగైతే తిరుగుతుందో అలాంటి వారంగా ఉన్నామా గ్రహించుకోవాలి. మనమే ప్రశ్నించుకోవాలి. అలాంటి వారంగా ఏ ఒక్కరన్నా ఉంటే నిత్య జీవంలో ప్రయాణంగా వెనుకడుగే వేసే వారంగా ఉంటామే, కానీ ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే మెయిన్ పాయింట్ మనకు పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. కనుక మనకు ముందుకు వెళ్ళాలంటే మనం బట్టలు పరిశుభ్రం చేసుకోవాలి. పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. కనుక మనం మరొక మాటను మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. అంటే యేసుక్రీస్తు మార్గంలో వెళ్ళాలి అంటే నువ్వు పరిశుద్ధత కలిగి, నువ్వు యథార్థత కలిగి ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే నువ్వు ఏ పాపము చేయవు. అంటే తండ్రి చెప్పే బాటలో నువ్వు నడుస్తూ ఉన్నావు అంటే, ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నావు అంటే ఏ పాపానికి చోటు ఇవ్వవు. పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. కనుక మనము ఆయన మార్గంలో వెళ్తూ ఉన్నాము, ఆయన పని చేస్తున్నాము, నేను ఆయన మాటలను ధ్యానిస్తున్నాము అంటే చెప్పుకుంటూ ఉంటే సరిపోదు. దాన్ని పాటించే వారంగా ఉండాలి, పాపానికి దూరముగా ఉండాలి, పాపాన్ని అసహించుకోవాలి.
మన హృదయంలో పాపాన్ని అసహించుకుంటే ఆయన మార్గంలో వెళ్ళినట్లే. పాపానికి చోటిస్తే అది దురాశ వలన గర్భం ధరిస్తుంది కనుక అది పాపాన్నే కంటుంది. కనుక మనము మన యొక్క వారు ఆయన మార్గంలో నడుచువారు అంటే దేవుని పిల్లలు ఆయన మార్గంలో నడుచువారు అంటే సంఘానికి వస్తూ మాటలు ధ్యానిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాము అంటే చెప్పుకుంటున్నాము. మనమంతాను ఆయన మార్గంలో నడుస్తున్నాము కదా. పాపానికి చోటిస్తున్నామా లేక పాపానికి దూరంగా వెళ్ళిపోతున్నామా అనేది మొదట మనం గ్రహించుకునే వారంగా ఉండాలి. కనుక మరొక మాటను మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అబద్ధమైన దానిని జరిగించువాడునైనా దానిలోనికి ప్రవేశింపడు. అంటే జీవ గ్రంథం అనేది ఆయన చేతిలో ఉంది. మనము ఇక్కడ నీతిగా ఉన్నామనుకోండి, ఆయన గ్రంథంలో మన పేర్లు లిఖించబడతాయి. మనం అవినీతిగా నడుచుకుంటూ ఉన్నామనుకోండి, మన పేర్లు అక్కడ ఉండవు. ఆ జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉందా లేదా అనేది గ్రహించుకోవాలి. ఏదైనా ఇప్పుడు ఒక పిల్లలకు ఎగ్జామ్ది ఏదైనా అప్లై చేయాలంటే ఆధార్ కార్డులో ప్రతిదీ, రేషన్ కార్డులో ప్రతి దాంట్లో ఏదైతే పేరుందో కరెక్ట్గా ఉండాలి. ఒక స్పెల్లింగ్ కానివ్వండి, ఆ పేరుది ఏదన్నా ఒక్క అక్షరం ఏదన్నా తప్పుగా ఉందనుకోండి, అది ఇది కాదు. మనం ఎక్కడో పారాడి దాన్ని సరిదిద్ది తర్వాత ఎన్నో రోజులకు అది కరెక్ట్ అయిన తర్వాతనే మనము అప్లై చేయగలము. ఒకే ఒక పాయింట్ మిస్ అయిందంటే చాలా కష్టపడాలి. అప్పుడు అప్లై చేయడానికి కూడా కుదరదు. అలాంటిది మనం ఎన్నో పోరాటాలు పోరి ఎలా బాధలు ఏదో తిప్పలు పడుతూ దాన్ని అప్లై చేయడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటాం. కానీ మన పేర్లు జీవ గ్రంథంలో ఉందా లేది అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన పేర్లు ఒక ఆధార్ కార్డులో సరిగ్గా ఉందా లేదా అనేది మనం చాలా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒక రేషన్ కార్డులో పేరు లేకపోతే ఎలాగైతే మనం రేషన్ కార్డులో పిల్లలను కానివ్వండి, పెద్దలు కానివ్వండి, కొత్త వారు వచ్చేసప్పటికి గృహంలోకి దాన్ని చేర్చాలి అంటేనని చాలా ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ మనము దేవుని యొక్క గ్రంథంలో ఉన్నామా లేదా అనేది మాత్రము మనము ఆలోచన చేయట్లేదు. ఆయన గ్రంథంలో మనము లిఖించబడ్డామా లేదా అనేది కూడా మన ఆలోచనలకు వచ్చిందో లేదో తెలియదు. కానీ మనము ప్రార్థనలకు వెళ్తూ ఉంటాము, ప్రయాసపడుతూ ఉంటాము, ప్రార్థనలకు ఎక్కడైనా కానీ దూర ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ మన భక్తి జీవితంలో ఎలా ఉందో అనేది గ్రహించుకోవాలి. ఆయన ఆలోచనల గుండా మనం వెళ్తున్నామా లేదా అనేది గ్రహించుకోవాలి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించగలరు. అంటే నిత్య జీవములోకి నువ్వు ఆ దారిలో వెళ్ళాలి అంటే మొదట నీ పేరు జీవ గ్రంథం రాయబడి ఉండాలి. ఆయన పేరు మన పేర్లు ఏదైతే ఉందో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు జీవ గ్రంథమును లిఖించబడాలి. అప్పుడు నిత్య జీవం అనేది నీకు కన్ఫర్మ్గా వస్తుంది అన్నమాట. మనము మొదట గ్రహించాలి. మనం ఏ రీతిగా ఉన్నా, ఎలా పడితే అలా ఉన్నా సరే, మన సంఘానికి వచ్చి వెళ్ళేసి వినేసి ఏదో మనము భోజనాలు కానివ్వండి ఏదో తినేసి వెళ్ళిపోవచ్చు. కానీ మనము ఏదైతే వింటున్నామో దాన్ని శ్రద్ధ కలిగి యోచన చేసేదైతే మనము ఆయన మాటలకు సరిగా నేను ఉన్నానా లేదా, ఏ పనన్నా చేయనండి నేను నీతిగా కాపాడుకుంటూ ఉన్నానా లేదా అనేది గ్రహించుకుంటాము. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే జీవ గ్రంథమందు రాయబడిన వారే అక్కడ ప్రవేశించగలరు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అంటే నిషిద్ధం అంటే ఇది కానిది, కొంతమంది చూడండి పిల్లల్ని అది చేయొద్దు అంటే చేసి చూపిస్తూ ఉంటారు. కానీ అది నిషిద్ధము, అది ముట్టుకుంటే ప్రమాదం అని చెప్పినను పిల్లలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలివి లేదు. కొంతమంది తెలివి ఉన్నాను అదే పని చేస్తున్నారు, అంటే తెలివి ఉన్నాను దేవుని మాటలు వింటున్నాను అది నిషిద్ధము అది తప్పు అని తెలిసినప్పటికీను దాని గుండా వెళ్తూ ఉన్నామంటే నువ్వు పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనే అర్థం. నువ్వు పాపానికి చోటిస్తున్నావు అనే అర్థం.
నిషిద్ధము అనే దాన్ని నువ్వు ముట్టుకుంటున్నావు అంటే నీకు దేవునికి దూరంగా ఉన్నావు అని అర్థం. దేవునికి దగ్గరగా ఉంటే అది నిషిద్ధము, నా తండ్రికి ఇష్టం లేదు అంటే నువ్వు సరిదిద్దుకుంటావు, అది వద్దు అనుకుంటావు. అది దేవునికి ఇష్టం లేదు గనుక నేను కూడా పని చేయకూడదని మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ ఉంటాం. గనుక అలాంటి వారంగా ప్రతి ఒక్కరూ ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే అసహ్యమైన దానిని, అంటే ఇది అసహ్యము అంటే ఇప్పుడు చూడండి, ఇంట్లో ఏదన్నా పెట్టి ఉంటాం అనుకోండి, అది ఉదయమనే వేస్ట్ అయిపోతుంది. కానీ అలాంటిది స్మెల్ వచ్చిండేది మనము యూజ్ చేసేయడానికి కుదరదు, ఎందుకంటే అది తీసుకోలేము, అది స్మెల్ చాలా ఉంటుంది కనుక మనము ఫుడ్ ఏదో కానివ్వండి అది వేస్ట్ అయిపోయిండే ఫుడ్ మనం తీసుకోలేము. అందుకే ఇది అసహ్యము అనేది ఆ ఫుడ్ లాగా మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఈ పని అసహ్యంగా మనకు అనిపించాలి. ఏదన్నా దేవునికి ఇష్టం కానిది ఇది అసహ్యము, దేవునికి ఇది అసహ్యము కనుక నేను కూడా ఇది నాకు కూడా వద్దు అనుకునే వారంగా ఉండాలి. అప్పుడే మనము ఆయన మార్గంలో వెళ్ళే వారంగా ఉంటాము. జీవ గ్రంథమందు మన పేర్లు లిఖించబడతాయి కనుక అలాంటి వారంగా ఉండాలి. అబద్ధమైన దానిని, అంటే అబద్ధాలు ఎక్కడ ఇప్పుడు ఫోన్లు వస్తుంటాం కదండి, ఫోన్లు వచ్చాక మనం ఎక్కడో ఉంటాం. అబద్ధం చెప్పేవాడు ఎలా చెప్తాడంటే మంచెపల్లిలో ఉంటే గౌరీబిద్నూరులో ఉన్నాను అంటే చెప్తుంటాడు. అంటే నువ్వు అబద్ధాన్ని ఆడుతున్నావు అని ఉన్నది ఉన్నట్లు చెప్తే ఏమీ కాదు, కానీ అక్కడ ఒక అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఒక అబద్ధం గుండా నువ్వు వెళ్తున్నావు అంటే నీవు చేసే పనుల్లో కూడా నువ్వు అబద్ధాలుగా నటిస్తున్నావు అంటే నువ్వు ఆయన మార్గంలో వెళ్ళడానికి అనర్హుడవు అన్నమాట. నువ్వు అనర్హత కలిగి నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుడు నీ పక్షాన ఎలా ఉంటాడు? మన పక్షాన దేవుడు ఉండాలంటే నువ్వు మొదట ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడిచే వారంగా ఉండాలి. ఆయన సత్యాన్ని గట్టిగా కట్టుకోవాలి, నీతి అనే మైవస్త్రాన్ని ధరించుకోవాలి. మొదట మన బట్టలను ఉదుక్కున్న వారు ధన్యులు అంటే ఏ బట్టల గురించి చెప్తున్నాడు? ఆత్మ సంబంధమైన బట్టల గురించి చెప్తున్నాడు. పాపం అనే బట్టల్ని ప్రతిరోజు ఉదుక్కుంటూ నీతి వస్త్రాలను ధరించుకోవాలంట. మన వస్త్రధారణ నీతిగా ఉండాలి అంటేనని చెప్తున్నాడు. మనం మొదట గ్రహించుకోవాలి. గనుక అలాగే మనము చూసినట్లయితే జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు అంటే నువ్వు అలాంటి ఒక భావజాలం ఇక్కడ మూడు పాయింట్లు మనకు కనిపిస్తావా? ఇలాంటి భావజాలం కలిగి మీరు వెళ్తుంటే మీరు జీవ గ్రంథమందు మీ పేర్లు లిఖించబడవు అని చెప్తున్నాడు. జీవ గ్రంథమందు మన పేర్లు ఉండాలంటే మనము ఇక్కడ చెప్పిన మాటలకు అనుకూలంగా ఉన్నామా లేక విరుద్ధంగా ఉన్నామా అనేది మనము ఆలోచన చేయాలి. గనుక మనము ఇంకొక మాటను మనం చూసినట్లయితే యోహాన్ గారు ఏం చెప్తున్నాడో మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త పరిశుద్ధాత్మతో రాయబడిన ఒక మాటలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ వచనం మనం చూసినట్లయితే నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవునుచు బయటికి వచ్చుచు మేత మేయిచుండును. అంటే ఇక్కడ చెప్తున్న మాట దేవుడు నేనే ద్వారము అంటే ఆ ద్వారం గుండా వెళ్ళాలంటే నీకు నిత్య జీవము మొదట కావాలి అంటే యేసుక్రీస్తు అనే ద్వారం గుండా వెళ్తేనే నీకు నిత్య జీవము. ఏ ద్వారం గుండా నువ్వు వెళ్తే అసాధ్యము. నిత్య జీవము పోవాలంటే ఏ మార్గము లేదు. ఒక ఊరికి కొన్ని గ్రామంలో చాలా తక్కువగా ఒకే ఒక్క దారి ఉంటుంది. మనము పల్లెటూరులో మనం చూసేదైతే ఒకే దారి ఉంటుంది, కానీ ఒక నైస్గా ఉండే రోడ్ కావాలంటే ఒకే దారి ఉంటుంది. గుంతులు గతుకులు దారులు కావాలంటే ఇంకొక దారి ఎక్స్ట్రా ఉండొచ్చేమో, కానీ నిత్య జీవముకు వెళ్ళాలి అంటే ఒకే ఒక్క మార్గము, అది యేసుక్రీస్తు అనే ఒక మార్గం. ఆయన అడుగు చాడలలో నడిస్తేనే నీకు నిత్య జీవం అనేది అనుగ్రహిస్తుంది. పిల్లరా, మనం ఏ మార్గం గుండా వెళ్తూ ఉన్నామో మనము గ్రహించుకోవాలి. మొదట ఆయన బాటలో నడిస్తేనే మనకు నిత్య జీవము.
ఆయన మార్గంలో మనం నడిస్తేనే, ఆయన బాటలో మనం నడిస్తేనే ఆయన మార్గం గుండా మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు అనే మార్గము, ఆయన ఒక ఆజ్ఞను అనుసరిస్తూ వెళ్తేనే నిత్య జీవ ప్రయాణము సులువుగా వెళ్తూ ఉంటుంది. ప్రియులారా, ఆయన మాటకు అనుకూలంగా ఉన్నామా లేదా అనేది గ్రహించుకోండి. మనము చెక్ చేసుకుందాము. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించిన ఎడల, అంటే నేనే మార్గము, నేనే సత్యము. తండ్రి యొద్దకు రావాలంటే నా ద్వారానే తప్ప ఇంక ఎవరి ద్వారాను కాదు అంటే నన్ను కటాకట్టించేందుకుగా చెప్తూ ఉన్నాడు. గనుక మనము ఆయన మార్గం గుండా వెళ్ళాలంటే మనము పరిశుద్ధపరచుకొని ఉండాలి. ఆయన మాటకు అనుగుణంగా నడుస్తూ ఉండాలి. నిత్య జీవముకు పోయే మార్గము యేసుక్రీస్తు మార్గం అనే సత్యాన్ని మనము గ్రహించుకొని మొదట మనల్ని పరిశుద్ధపరచుకొని నీతిగా యథార్థవంతులుగా జీవించే వారంగా మనం ఉండాలని మరొక మాట, అదే మాట మనం చూసినట్లయితే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడినవాడై. అంటే యేసుక్రీస్తు మార్గంలో నువ్వు వెళ్తేనే నీ ఆత్మ రక్షింపబడుతుంది, లేక నిత్య నాశనముకు వెళ్ళగలదు. అంటే దేవుడే చెప్తున్నాడు, మీరు రక్షింపబడాలి అంటే, నువ్వు నాశనానికి వెళ్ళకుండా నువ్వు నీతిగా ఉండాలి అంటే, నువ్వు రక్షింపబడాలంటే నీ నీతి, నీ వస్త్రాన్ని నువ్వు ఉతుకుకొని వాడే ధన్యుడు. అంటే ఇక్కడ చెప్తున్న మాట, ఆయనే మార్గము, ఆయన తప్ప వేరే మార్గము లేదు. ఆయనే ఒక పరలోకానికి రూట్ మ్యాప్ తర మనకు వేసేశాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. మన కోసము, మన పాపాల కోసము ఆయన వేసుకొని, మన కోసం ఎవరు ప్రాణాలు పెట్టలేరు. నిజంగా ఆయన మన కోసం, మనం చేసిన పాపపు పరిహారం కోసం ఆయన తన మీద వేసుకొని రక్తాన్ని చిందించాడు. అందుకే నేనే ఆ మార్గము, ఆ మార్గం గుండా వెళ్ళాలి అంటే నేను ఒక భావచాలను చెప్తున్నాడు. మనం అలాంటి వారంగా మనం రక్షింపబడాలి అంటే మొదట ఆయన్ని వెంబడించే వారంగా ఉండాలి. మొదట ఆయన మార్గంలో వెళ్ళే వారంగా ఉండాలి. ఆయన ఏదైతే చెప్తాడో ఆయన మాటకు అనుకూలంగా మనం నడిచే వారంగా ఉండాలి. అప్పుడు జీవ గ్రంథమందు మన పేరులు లిఖించబడతావి. ఆయన రాసి పెట్టేసి ఉంటారు. ఆయన రాసి పెడితే ఎవరు చెడపలేరు. గనుక మనము ఏదన్నా పెన్సిల్తో రాసామనుకోండి, అది ఎరేజర్తో చెడిపేయచ్చు. కానీ జీవ గ్రంథంలో ఆయన రాసినది ఎవరూ చెడపలేరు. గనుక మన ప్రయాణం ఎటువైపు ఉందో, మన గమ్యం ఎటువైపు అడుగులు వేస్తుందో గ్రహించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక మాటను మనము చూసినట్లయితే ముగించుకుందాం ప్రియులారా. ఒక మాటను మనం చూసి ముగించుకుందాము. కీర్తనల గ్రంథము 118వ కీర్తన, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 20వ వచనం మనం చూసుకొని ముగించుకుందాము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 20వ వచనం. ఇది యెహోవా గుమ్మము, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. అంటే ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించడానికి అవకాశం లేదు. యెషయా గారు చెప్తూ, అది రాజ్య మార్గం అంటారు. రాజమార్గంలో అది పరిశుద్ధులు పోయే మార్గం మాత్రమే ఉంటుందంట. రాజమార్గము దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రాజమార్గంలో నా పిల్లలు ప్రయాణించాలని సిద్ధపరిచాడు. కానీ మనము ఇక్కడే అపవిత్రమైన దానిని అంతా ఎంచుకుంటూ మనం ఆ కార్యాలన్నీ చేస్తూ దేవుని వెంబడించే వారంగా ఎదుగుపాటు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనము ఆ మార్గం గుండా వెళ్ళాలి అంటే పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పరిశుద్ధులు మాత్రమే వెళ్ళే దారి అంటే నేను చెప్తాడు యెషయా గ్రంథంలో. కానీ మనం ఏ దారి గుండా వెళ్తున్నామో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనల్ని కనుక ఇక్కడ నీతిమంతులే దానిలో ప్రవేశించగలరు అని చెప్తున్నాడు కదా, మనం నీతి కలిగి ఉన్నామా, మనం యథార్థవంతులుగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. నీతిగా ఉంటే ఆయన గుమ్మంలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంది. అంటే ఒక సీఎం ఇంటికో పిఎం ఇంటికో వెళ్ళాలి అంటే ఆ కుటుంబంలో సభ్యురాలుగా లేక తెలిసిన వారుగా ఒక ఫ్రెండో ఎవరన్నా కావాలి. లేక ఎవరు అడుగు పెట్టలేదు. ఎవరంటారులే వెళ్ళి రండి అంటేనంటారా? అనరు. ఎవరు పడితే అడుగు పెట్టడానికి వీలు లేదు అక్కడ. ఇక్కడే ఇన్ని చట్టాలు ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు మనమంటూ ఎవరు పడితే వెళ్ళేవారంగా దేవుడు రాణిస్తాడంటావా?
ఎలా పడితే నువ్వు అలా జీవిస్తూ ఉంటే, ఎలా పడితే అలా మన బ్రతుకులు ఉంటే, ఎలా పడితే నీచమైన పద్ధతుల్లో నీచమైన అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే ఆ నిత్య జీవంలో వెళ్ళే మార్గంలో రాణిస్తాడంటావా? నువ్వు నీతిగా ఉంటేనే, నేను నీతిగా ఇక్కడ బ్రతికితేనే అక్కడ రానివ్వగలడు. గనక మనము నీతివంతులుగా ఉండాలని హెచ్చరిస్తూనే ఉన్నాడు. భక్తుల ద్వారా ఎన్నో మాటలు దేవుడు చెప్పిస్తూనే ఉన్నాడు. గనక మనము కేవలం వినే వారంగా ఉండకూడదు, దాన్ని పాటించే వారంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగించుకుంటున్నాను ప్రియులారా. కనుక మనము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మేము నిత్య జీవముకు వెళ్ళాలంటే తండ్రి నీవే మార్గము, సత్యము, జీవము. గనుక జీవాన్ని ఇచ్చే దేవుడు నువ్వు తండ్రి. మా ఆత్మలకు రక్షించబడాలంటే తండ్రి మేము ఎలా పడితే అలా ఉండక తండ్రి, మా యొక్క పనుల్లో కూడా నీ యొక్క పరిశుద్ధత కలిగి మేము నీతిగా జీవించడానికి తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయముతో నీ వాక్యము ద్వారా తండ్రి మాకు హెచ్చరిస్తూ ఎన్నో మాటలు తండ్రి నీ బోధకుల ద్వారా తండ్రి మాకు వినిపిస్తూనే ఉన్నారు. నీ విశ్వాసులు జీవితాల తరంలో మేము చూసినట్లయితే భక్తులు చేసిన ఒక త్యాగాన్ని మేము గుర్తించుకుంటే ప్రభువా, ఆ యొక్క భక్తులు మాకు మార్గదర్శులుగా మాకు చూపిస్తున్నావు తండ్రి. అవును ప్రభువా, మేము కూడా ఈ లోకంలో ఎలా పడితే అలా జీవించక నీతి అనే బట్టలను మేము ఉతుకుకొని సిద్ధముగా ఉండేవారు ధన్యులు అని చెప్పారు. అలాంటి వారంగా మా సంఘమంతను తీర్చిదిద్దామని ప్రభువా, ఘనత, మహిమ, ప్రభావం మీకు ఒక్కరికే చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఎక్కువపరుస్తూ తండ్రి ముందున్న సమయం అంతా నీ అరచేతుల్లో పెట్టుకొని నడిపించమని, ముందుండి మీరే మాట్లాడింపజేయమని నీ దాసుల ముఖాంతరముగా తండ్రి మాకేది అవసరమో మీకు తెలుసు గనుక తండ్రి అక్షయమైన ఆహారము మాకు ఇచ్చుటకు ప్రభువా, ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఘనత, మహిమ, ప్రభావం మీకు ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించి వేడుపొంది ఉన్నాము మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం పిల్లరా. థ్యాంక్ యూ. ఇంతవరకు మనం ఎన్నో విలువైన మాటలు మనం విన్నాం. దీంట్లో అర్థమైంది ఏంటి అంటే, జీవ మార్గము, మరణ మార్గము మన ఎదుట దేవుడు ఉంచాడు. చాయిస్ ఇస్ యువర్ అన్నాడండి. మనం చాయిస్ తీసుకోవాలి. ఏది నువ్వు నిర్ణయించుకోవాలి, ఏది నిర్ణయించకూడదు. ఇప్పుడు బట్టలు ఉతుక్కుని అలాంటి వారు మాత్రమే ప్రవేశిస్తారు అని దేవుడు చెప్పాడు. ఏ బట్టలు అవి? ఆత్మ సంబంధమైన బట్టలు. ఇప్పుడు ఒక ప్లేస్లో ఉతికిన బట్టలు ఒక చోట, ఉతకని బట్టలు ఒక చోట పెట్టుకున్నామండి. దేన్ని మనం చూస్ చేసుకుంటామండి? ఉతికిన బట్టలే, మంచిగా ఉన్న బట్టలే మనకు కావాలి. ఇంకొకటి, 2 రోడ్లు మనకు తెలుసు, ఒక చెడ్డగా అది బాగా గుంతులు, రాళ్ళు, ఏదేదో ఉంది. అట్లాంటి రోడ్ ఒకటి ఉంటే, మంచి హైవే లెక్క ఒక రోడ్ ఉంది. ఈ రోడ్ ఏంటి వెళ్తే మంచిగా నేను ప్రయాణిస్తాను అని అనుకుంటాం. అప్పుడు మనం ఏం చేసుకుంటాం? మంచిగా ఉన్న రోడే తీసుకుంటాం. భూలోక సంబంధంగా ఇలాంటి ఆలోచనలు మనం చేస్తున్నాము. మరి పరలోక సంబంధముగా ఆయన చెప్తున్న మాట, జీవ మార్గం, మరణ మార్గం మన ఎదుట ఉంచాడు. దీనిలో మనం ఎందుకంటే మనము కరెక్ట్గా ఆప్షన్ తీసుకోలేకపోతున్నాం? మనం ఆలోచించుకోవాలి. ఇంతవరకు అదే మనకు బోధింపబడి ఉంది. సో కాబట్టి అప్పుడు ఆనాడు వృక్ష ఫలము తినొద్దు అని చెప్పిన ఆదాము అవ్వగారికి ఆయన తినొద్దు అంటే, కానీ వాళ్ళు తిన్నారు. ఈరోజు జీవ మార్గంలో నువ్వు వెళ్ళు అంటుంటే మనం వెళ్ళట్లేదు. ఇక్కడ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. తినొద్దన్న పండుని తింటున్నాము, వెళ్ళొద్దన్న మార్గంలో వెళ్తున్నాము, వెళ్ళు అనే మార్గంలో వెళ్ళట్లేదు. సో కాబట్టి మనం మన వివేకము మనకు దేవుడు ఇచ్చాడు. ఏది మనం ఆలోచించుకోవాలి, ఏ మార్గంలో మనం వెళ్ళాలని గుర్తించుకొని మనము వెళ్ళాలని కోరుకుంటూ ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు సహోదరుగా మనకు వినిపించారు. అతను బట్టి సంఘం తరపున ఆమెకు వందనాలు చెల్లిస్తున్నాండి. అలాగే లేచి నించున్నట్లయితే ఒక పాట పాడుకొని మా యొక్క వాక్య భాగంలోకి వెళ్దామండి.
Welcome to Digital Gospel. ఆదరణకర్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, ఆదరించేది ఎవరు, హత్యలు చేసేది ఎవరు? ఆదరణకర్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, ఆదరించేది ఎవరు, హత్యలు చేసేది ఎవరు? అజ్ఞానంగా మాటలాడే అడవి గాడిదలందరికీ ఆజ్యం పోసిందెవరు? అలాంటి వారి నోళ్ళు మోసే క్రీస్తు సైనికులందరికీ స్ఫూర్తి ప్రదాత ఎవరు? పాపాలు చేయమన్నవాడే భ్రమపరచు ఆత్మరాం, పాప భీతి కలిగించేవాడే పరిశుద్ధాత్మరాం, పాపాలు కప్పుకున్నవాడే అబద్ధ ప్రవక్తరా, లోక పాపాలను ఒప్పించేవాడే ఆదరణకర్తరా. ఆదరణకర్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, ఆదరించేది ఎవరు, హత్యలు చేసే ఎవరు? శతాబ్దం కాలంలోని అబద్ధ ప్రవక్తలెందరో లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆ క్రీస్తు విరోధి ఆత్మవరణ భ్రమపరచబడిన వారెందరో యేసును నమ్మక నాశనమైపోయారు. ప్రారంభ శతాబ్దం కాలంలోని అబద్ధ ప్రవక్తలెందరో లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆ క్రీస్తు విరోధి ఆత్మవలన భ్రమపరచబడిన వారెందరో యేసును నమ్మక నాశనమైపోయారు. సర్వసత్యమును బయలుపరిచింది సత్యస్వరూపి అయిన ఆత్మ, యేసే దేవుని కుమారుడు ఒప్పుకొనున్నది దురాత్మ. పరిశుద్ధాత్ముడు ఎవరు, భ్రష్టాత్మలు ఎవరు, సంచరించేది ఎవరు, సంచకరు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు, భ్రష్టాత్మలు ఎవరు, సంచరించేది ఎవరు, సంచకరు ఎవరు? గంతులు వేస్తూ కేకలు వేసే అల్లరి మూకలన్నిటినీ ప్రేరేపించేదెవరు? తప్పులు దిద్ది ఖండించుటకు దైవావేశం అనుగ్రహించే దత్తపుత్రాత్మ ఎవరు? పిచ్చి భాషలు పలికించేది అపవిత్రాత్మరా, ధైర్యంగా వాక్యం ప్రకటించేది పరిశుద్ధాత్మరా, సంఘములను నర్తింపచేసేది అపవాది ఆత్మరా, సంఘములో జ్ఞాన వృద్ధి చేయనది దేవుని ఆత్మరా. ఆదరణకర్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, ఆదరించేది ఎవరు, హత్యలు చేసేది ఎవరు? పూర్ణమైన వాక్యము లేనప్పుడు వరములని పంచించాడు, సంఘములో క్షేమాభివృద్ధి కలిగించాడు. సూచక క్రియలను జరిగిస్తూనే వాక్యముని స్థిరపరిచాడు, పూర్యవాక్యముకు సంఘాన్ని అప్పగించాడు. పూర్ణమైన వాక్యము లేనప్పుడు వరములని పంచించాడు, సంఘములో క్షేమాభివృద్ధి కలిగించాడు. సూచక క్రియలను కలిగిస్తూనే వాక్యముని స్థిరపరిచాడు, పూర్ణ వాక్యముకు సంఘాన్ని అప్పగించాడు. వినుట వలన విశ్వాసమునిచ్చి నడిపించున్నదే క్రీస్తు ఆత్మ, శరీర
వచ్చేదే దురాత్మ. ఆత్మకు విరోధులైతే పాప క్షమాపణ లేదు, అబద్ధ ప్రవక్తలైతే అగ్నిగుండం తప్పదు. ఆత్మకు విరోధులైతే పాప క్షమాపణ లేదు, అబద్ధ ప్రవక్తలైతే నీకు అగ్నిగుండం తప్పదు. గ్రంథములోని ప్రవచన వాక్యం కలిపి చరిపేది వాడికి నరకం తప్పదురా, ఇది సత్యం. మట్టి మెదడులో పుట్టిన జ్ఞానం కాదురా, ఇది పరిశుద్ధాత్మని ప్రేరేపణతో లిఖితం. ఆత్మతో నడిపింపబడవారు దేవుని కుమారులు, శారీరక క్రియలను చంపిన వారే ఆయన వారసులు. ఆత్మ స్వభావం కలిగిన వారే క్రీస్తు సంబంధులు, ఆత్మకు దుఃఖం కలిగించువారు దుష్టుని కుమారులు. యేసుక్రీస్తే సత్యం, పరిశుద్ధాత్మతో నిత్యం తండ్రిని ఆరాధించు వారికి పరలోకమని స్వాస్థ్యం. యేసుక్రీస్తే సత్యం, పరిశుద్ధాత్మతో నిత్యం తండ్రిని ఆరాధించు వారికి పరలోకమని స్వాస్థ్యం. ఆరాధనలో అల్లరి చేసే దుష్టుని అనుచరులందరికీ తప్పదురా పాతాళం. దేవుని నామం అవమానిస్తే ఆరని అగ్నిలో చావని ఆత్మగా ఏడవాలి కలకాలం. బోధకులకు మరి కఠినమైన తీర్పుందని గ్రహించరా, నీ బోధను దేవుడు వింటున్నాడని ఎరిగి బోధించరా. సత్యమునకు స్తంభముగా నిలిచి సేవ జరిగించరా, ఆత్మల సంపాదన కొరకై నీ ఆస్తి కలిగించరా. యేసుక్రీస్తే సత్యం, పరిశుద్ధాత్మతో నిత్యం తండ్రిని ఆరాధించు వారికి పరలోకమని స్వాస్థ్యం. యేసుక్రీస్తే సత్యం. మంచిది అండి. రెండవ అవకాశాన్ని కూడా మనం విందాము. ఈ సమయాన్ని అన్నయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని మహాపరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మంచి సమయానికి వచ్చాము. ఇంతవరకు కూడా మంచి దేవుని మాటల ద్వారా బలపరచిన మనమందరిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషించేవాడు. మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని మరింత లోతైన భావాలు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుందాం, నేర్చుకుందాం, జీవితాలు తిదికొందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, అనేకమైన స్తోత్రాల వందనాలు. మమ్మల్ని అందరినీ మరొకసారి కనికరించి మరొక దినాన్ని మాకిచ్చి మరొక దినములో తండ్రి నీ మాటలను ధ్యానించుకునే భాగ్యాన్ని, సన్నిధిలో గడిపే భాగ్యాన్ని, పరిశుద్ధమైన నీ నామమును స్తుతించే భాగ్యాన్ని, నీ నామాన్ని కనపరచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఎంతో మంచి మాటల ద్వారా తండ్రి నీ గ్రంథములో లిఖించబడిన వాక్యముల ద్వారా మహాత్ములను బలపరచి గద్దించి బుద్ధి చెప్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కేవలము వినేవారుగా ఉండగా వినిన దానిని పాటించేవారుగా మనందరినీ మార్చండి. ఘనత నీ నామానికి కలుగునట్లుగా మా జీవితాలు దిద్దుకొనడానికి మాకందరికీ సహాయం చేయమని మరొక ఈ రెండో భాగంలో పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తండ్రి ప్రేరేపింపబడిన వాక్యాలు ధ్యానించుకోవడానికి నాకు కూడా సహాయం చేయండి. ధ్యానించిన వాక్యాల ప్రకారముగా జీవించే ధన్యతలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలన్నీ మీరు ఒక్కరికి చెల్లిస్తూ నన్ను తగ్గించుకొని నీ నామని గొప్పరుస్తూ
ముందున్న సమయాన్ని నీ చేతిలో సమర్పించుకుంటూ నీ మహిమ కొరకై మాట్లాడమని బతిమాలుకుంటూ సహాయం చేయమని వేడుకొని పొందున్నామని నమ్ముచున్నామా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలండి. దేవుడు మనలందరినీ దీవించును గాక. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడను గాక. చాలా విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ బలపరుస్తూ వస్తూనే ఉన్నాడు. అనాది కాలం నుండి నేటి వరకు ప్రజలతో మాట్లాడాలని ఆయన ఆశ. తన బిడ్డలతో మాట్లాడాలని, తన బిడ్డలను సరిచేయాలని, తన బిడ్డలను మంచి మార్గంలో నడిపించాలని, తన బిడ్డలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆయన ఆశ. ఎవరు అలా ఆలోచించారు మన పట్ల, ఎవరు కూడా అలాంటి ఆలోచన మన పట్ల ఎవరికి కూడా ఉండదు. అలాంటి ఆలోచన కలిగిన వాడు మన కన్న తండ్రి. చాలా విషయాలు గ్రంథంలో ఉన్నాయి. ఒకే రోజు అన్ని నేర్చుకోవడానికి కూడా కుదరదు. అవుతుందండి. ఒకే రోజు దేవుని మాటలంతా, దేవుని మనసంతా సంపూర్ణంగా తెలుసుకోవడానికి అవుతుందా? సాధ్యం లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటతో, ఒక్కొక్క రోజు ఒక సందర్భంలో ఒక మనిషి ద్వారా దేవుడు మాట్లాడి మనిషిని సరి చేస్తూ ఉంటాడు. అది ఆయన స్పెషల్. ఆయన ఆలోచనలు మనకు అర్థం కావు, కానీ కొన్ని వచనాలు చూసుకుంటూ ఆయన మనసు తెలుసుకుంటూ మరింత మన జీవితాలను సరి చేసుకుందాం. ఆయన ఇష్టపడే రీతిగా మన జీవితాలు సరి చేసుకుందాం పిల్లలు. అలాంటి ధన్యతలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. చూడండి, ఒకసారి ఒక విషయాన్ని మనం చూద్దాం. గడిచిన వారం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆ విషయాల్లో మన శరీరము దేవునికి ఎలా సమర్పించాలంట? సజీవ యాగముగా సమర్పించుకోవాలి దేవునికి మన శరీరాన్ని. సజీవముగా ఉన్నప్పుడే ఆయనకు మన దేహాన్ని సమర్పించుకోమని ఆ వాక్యం అర్థం. లేదంటే నేటి ఒక మనిషి ఆలోచనలు ఎరిగిన దేవుడు ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు మనకు? 3:16 ఏం చెప్పాడు? నువ్వు చల్లగానైనా లేదు, వెచ్చగానైనా నిలువెచ్చగా ఉన్నావు కనుక నేనేం చేయాలనుకున్నాను? నా నోటి నుండి ఉమ్మి వేయాలని ఉద్దేశించి ఉన్నాను. ఉమ్మి వేశాడండి? ఉమ్మి వేశాడా మనల్ని? చిన్న క్వశ్చన్. ఉమ్మి వేశాడండి? ఉమ్మి వేసుంటే ఎక్కడుండేవారు? సమాధిలో ఉంటారు. విడిచిపెట్టాడు అనుకోండి, ఇంకంతే. అక్కడికి వెళ్ళాక మనం ఇంకా తెలుసుకోలేదు, మారలేదు, మన జీవితాలు సరిపోలేదంటే అక్కడికి వెళ్ళిపోయామంటే అంతే వేసినట్టే. పశ్చాత్తాపం ఉంటుందా సమాధి దగ్గర? సమాధికి వెళ్ళాక మనం పశ్చాత్తాపడవచ్చా? సాధ్యం ఉందా? అవకాశం ఉందండి? లేదు, నేను ఇప్పుడు మారను, చనిపోయాక చూద్దాం, దేవుని దగ్గరికి వెళ్ళాక అక్కడ అడుక్కుంటా రిక్వెస్ట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఆ ఉమ్మి వేయక మునుపే మనం బ్రతుకులు ఏం చేయాలి? తిద్దుకోవాలి, మార్చుకోవాలి, ఆయనకు అనుకూలంగా మనం బ్రతకాలి. ఇది సరైన పద్ధతి, దేవుడు ఇష్టపడేటువంటి పద్ధతి. చూడండి ఒక మాట, లేవియకాండము 11:45 ఏం రాయబడిందండి? లేవియకాండము 11:45. దయచేసి పెన్ను పేపర్ తెచ్చిన వారు, పెన్ను పేపర్ తమతో పాటు తెచ్చిన వారు, కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి ముందుగా చెప్పవలసినవి, అవి రాసుకోవాలని మనం చేసుకుంటున్నాం. 11:45.
44 వచనం నుండి ఫస్ట్ పెన్ను పేపర్ తెచ్చిన వారు ఒక పని చేయాలి. ఏం చేయాలండి? డేట్ వేసి, డేట్ ఈరోజు డేట్ వేసి రాసుకోండి. ఈ వచనం నుండి కొన్ని వచనాలు అన్నీ రాసుకోకపోయినా మొదట ఇప్పుడు చెప్తున్నటువంటి వచనాలు మీరు తప్పనిసరిగా రాసుకోవాలి. ఇది మన కోసమే, వేరే ఇతరుల కోసం కాదు. ఇప్పుడు నీకోసం 100 రూపాయలు ఇస్తున్నానంటే తీసుకుంటారు లేదండి? నీకోసమే ఇక్కడ పెట్టాను నేను 100 రూపాయలు, వచ్చి తీసుకుంటామా లేదా? ఎందుకు తీసుకుంటామండి? ఆ 100 రూపాయలు తీసుకుంటే మనకి ఏదైనా దొరుకుతుంది. బయటికి వెళ్తే ఏదైనా కొనుక్కోవచ్చు. మనకు ఉపయోగం ఉంటే తీసుకుంటామా లేదా? మాట్లాడాలి. మనకు ఉపయోగం ఉండేది మనం తీసుకుంటామా లేదా? తప్పనిసరిగా తీసుకుంటాం. ఈ వచనం ద్వారా మనకు ఉపయోగం. అందుకే రాసుకున్నారా? ఏం రాయబడింది? 44, 45 వచనము. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనైనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు అనేటి కాలంలో ఇశ్రాయేలుకు చెప్పినటువంటి మాట. అలాగే ముందుకు వస్తే 45 వచనములో నేను మీ దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు కావాలను. ఏం కావాలంట? ప్రజలు దేవుని ఎదుట ఏం కావాలంట? పరిశుద్ధులు కావాలంట. అదే కోరుకుంటాడు దేవుడు. ఒక్కటి రాసుకున్నారా? వచనం అలాగే ఉండండి. మరలా ఇంకొక వచనం, అదే 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. రాసుకున్నారు ఫ్రెండ్స్, అలాగే ఉంది. అది మన కోసమే, మనం అలా ఉండాలని దేవుడు చెప్పాడు గనక, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులు కావాలను. మనం పరిశుద్ధులు కావాలని ఆయన ఆశ. అది అలాగే రాసుకొని దాన్ని గమనంలో పెట్టుకొని మరలా తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దీన్ని కూడా రాసుకోవాలి. ఇది కూడా మన కోసమే. రాసుకున్నారండి? అందరు రాసుకున్నారా? ఎవరు ఒక్కరు ఇద్దరు చెప్తున్నారు. కొంతమంది తేలేదనుకుంటా, బుక్కు పెన్ తేలేదనుకుంటా. ఏదో వస్తున్నాం. ఓకే పిల్లరా, మనం ఏది చేసినా, మనం ఏం పని చేసినా శ్రద్ధగా చేస్తే ఫలితం దొరుకుతుంది. ఇది ఎంతమంది నమ్ముతారండి? ఎంతమంది నమ్ముతారు? ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తే ఫలితం దొరుకుతుంది. అశ్రద్ధగా ఏది చేసినా దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అందుకే మనం ఏది చేసినా శ్రద్ధగా చేయాలి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. పెన్ను పేపర్ అవసరమా లేదండి? కనీస పెన్ను పేపర్ అవసరమా లేదా? అవసరమే. ఏ మాటతో ఎప్పుడు దేవుడు మనల్ని పట్టుకుంటాడో, ఏ మాట ద్వారా ఎప్పుడు మారుస్తాడో, ఆశ్చర్యకార్యం ఎప్పుడు జరుగుతుందో, ఏ వచనము ద్వారా మనకు కలుగుతుందో తెలియదు. కానీ ఎప్పుడు మనం సంఘంలోకి వచ్చినా, వాక్యం వినడానికి ఎక్కడికి వెళ్ళినా కాస్త మైండ్లో పెట్టుకోండి ఈ మాట. చిన్న సలహా, పెన్ను పేపర్ పెట్టుకొని వెళ్ళండి. ఏం పెట్టుకొని వెళ్ళండి? పెన్ను పేపర్ జతలో పెట్టుకొని వెళ్ళండి. కష్టమా అనేది? కష్టమా? మరలా వెళ్ళి తీసి చూసుకోవచ్చు కదా.
అట్లీస్ట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే విత్ రికార్డెడ్ మెసేజ్, మనవి ఇక్కడ సంఘంలో విత్ రికార్డెడ్ మెసేజ్ కొంతమంది చూస్తున్నారు, కొంతమంది నిందేనే, కొంతమంది ఓపెన్ కూడా చేస్తాను కదా. కరెక్టే కదా. పెన్ను పేపర్ అన్నది తెస్తే నువ్వు యూట్యూబ్ చూడకపోయినా, నువ్వు విన్నదే కనుక నువ్వు చూడకపోయినా అట్లీస్ట్ రాసుకొని వెళ్ళి దాన్ని మరలా ఇంట్లో కూర్చొని చూసి ధ్యానించవచ్చు కదండి. వాక్యము ధ్యానించడం అంటే ఏంటండి? మరలా దాన్ని రివైండ్ చేసుకోవడం, మరలా దాన్ని వినిన దాన్ని మరలా రివైండ్ చేసుకోవడం. లేకపోతే ఎక్కడ గ్యాప్ ఉంటుందండి? మనకు ఉంటుందండి? ఉండదు. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే చిన్న పెన్ను పేపర్ ఎత్తుకోనండి నెక్స్ట్ వారం నుంచి, ఓకేనా? మర్చిపోకూడదు ఎవరు కూడా. ఎవరు చెప్పినా, ఎవరు వాక్యం చెప్పినా, ఈ వినేది ఏ వచనం అయితే మనతో మాట్లాడుతుంది దాన్ని అట్లీస్ట్ రాసుకొని వెళ్తే ఇంట్లో కూర్చున్నప్పుడు కాస్త తిరిగేస్తే ఫలించవచ్చు. దేవుడు మనతో మాట్లాడవచ్చు, మనల్ని బలపరచవచ్చు. ఏం విన్నామండి మనము? తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ వచనంలో, 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముందాం? చదవండి ఒకసారి గట్టిగా. దేవుడు మనలను పిలిచెను గాని పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మరి అపవిత్రులుగా ఎందుకు మారిపోతున్నారు క్రైస్తవులు అనబడిన వారు? దేవుడు ఎందుకు పిలిచాడండి మనల్ని? పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడంట. ఈ మాట బాగా గమనించాలి. మరి ఎందుకు అపవిత్రులుగా మారిపోతున్నారు? ఎందుకు మారిపోతున్నారు? ఏదో తేడా కొడుతుందండి, ఏదో నడుస్తుందండి. ఇక్కడ దేవుని వాక్యం విని వెళ్ళాక మనిషికి దేవుని మాటకు ఏదో తేడా మధ్యలో ఏదో జరుగుతుందండి. ఆ జరిగినప్పుడు ఏమైపోతుందంటే అవిధేయులుగా మారిపోతున్నారు. మంచి మాటలే వింటారు, దేవుని మాటలు అన్ని మంచి మాటలే వింటారు, కానీ బయటికి వెళ్ళాక ఏదో మధ్యలో ఏదో ఒకటి దూరి మనసును చెరిపి మనిషిని నాశనం చేసి మరలా లాక్కెళ్ళి పాత స్వభావంలోనికి, పాత ఆలోచనలోనికి మనిషి దప్పేస్తుందండి. జరుగుతున్నట్టు సంఘటనలు లేవి. ఇలాంటి జరుగుతున్నాయా లేదండి? జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. వీటి గురించి లోతుగా ఆలోచించినప్పుడు చూడండి, కీర్తనల గ్రంథంలో స్పష్టంగా అక్కడ దావీదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయంలో 2వ వచనం నుండి చదువుకుందామండి. వాక్యం ఈరోజు మనకేం సమాధానం ఇస్తుంది? ఏంటిది? మధ్యలో ఏం జరుగుతుంది? పరిశుద్ధంగా ఉండాలని వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మరలా వెళ్తున్నాం, మళ్ళీ దారి తప్పుతున్న వారిని చూస్తున్నాం, సరిగా వెళ్తున్న వారిని కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకు ఇలాంటి పొరపాట్లు అంటున్నప్పుడు చూడండి, ఇక్కడ సమాధానం మనం దొరుకుతుంది వాక్యము ద్వారానే. కొన్ని వచనాలు మనం ధ్యానించినప్పుడు 2వ వచనం చదవండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపమును పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా పాపం ఏం కావాలి? వెళ్ళిపోవాలి. మనం చేసిన తప్పులు, మనం చేసిన ఆలోచనలు, చెడు ఆలోచనలు మనల్ని విడిచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోలేదనుకోండి అది మరలా రిపీట్ అవుతూ ఉంటుంది. దావీదు గారు ఆలోచించిన ఆలోచన మనం గమనించినప్పుడు ఏం కోరుకుంటున్నాడండి దేవుని దగ్గర? దోషము, నేను చేసిన పాపము ద్వారా నాకు దోషం వచ్చింది, ఆ దోషం ఏం కావాలి? పోవాలి. దోషం వెళ్ళిపోవాలి, నా మీద వచ్చిన దోషము వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. మనల్ని పిలిచింది ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. వింటూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం, లోతుకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళాలి, వాక్యం లోపలికి వెళ్ళాలి, కడగాలి మనల్ని.
అప్పుడు మనం సరిపోతాం. వాక్యంకి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందండి? ఉండదండి. బండను కూడా బద్దలు చేసేటువంటిది శక్తి ఎవరికి ఉందండి? వాక్యానికి ఉంది. మోషేకి చెప్పినప్పుడు బండని ఇలా కొట్టమంటే బండలో నుండి ఏమొచ్చిందండి? నీళ్ళు వచ్చింది. అంత శక్తి ఉన్నటువంటి వాక్యంకి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఉండదు. అలాంటి వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం ఏం కావాలి? పోవాలి. పాపం వెళ్ళిపోవాలి. అలాగే 11వ వచనం చూడండి, అదే అధ్యాయం 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఎప్పుడు త్రోసివేయబడతామండి? ఎప్పుడు త్రోసివేయబడతాము? మన పాపములు అలాగే ఉంటే సన్నిధిలో ఉంటాం. మనం దేవుని సన్నిధికి చేరుకోలేము. మన పాపములు ఏం కావాలి? కడగబడాలి. ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి చూడండి, 16వ వచనం చదవండి. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. బలిని కోరువాడు కావు. ఆ నేటి రోజుల్లో ఆదికాండం చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనం నుండి ఒక 4-5 వచనాలు చూసుకొని మనం మరలా అక్కడికి వెళ్దాం. చూడండి, ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కనెను. యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకొనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలమ పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలచూలును పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అప్పుడు ఏమడుతున్నాడండి అక్కడ? బలి, అర్పణ. ఆ రోజుల్లో అర్పణ అడిగాడు. ఒకరి అర్పణ స్వీకరించాడు, ఒకరి అర్పణ తృణీకరించాడు. ఆ సందర్భం మనకు తెలిసిందే కదా. ఇక్కడ ఆ కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 16వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. దేవునికి ఏదైనా ఇష్టం అంటే దాన్ని తెచ్చి మనం సమర్పించగలం. సమర్పిస్తామా లేదా? దేవునికి ఈ ఆదివారం మంచి నల్ల కోడి ఇష్టం అని చెప్పారనుకోండి, తెస్తామా లేదా? తెస్తాం. మంచి గొర్రెపిల్ల దేవునికి ఇష్టం, ఇది బలిగా అర్పించి దేవునికి అర్పిస్తే దేవుడు నా దోషాన్ని తీసివేస్తాడు, నన్ను పరిశుద్ధపరుస్తాడు, నీతిగా నడిపిస్తాడు, నాకేం కావాలి అన్ని సమకూరుస్తాడు అని తెలిస్తే మనం ఏం చేస్తాం? కష్టమైన ఆ పైన చేస్తాం, తెచ్చి సమర్పించి దేవుని కనికరాన్ని పొందుకుంటామా లేదండి? తప్పకుండా పొందుకుంటాం. మనకి ఏమి ఇష్టం అంటే నిజంగా దేవుని దగ్గరకు వచ్చి మనము దేవుని పట్ల ఏదో అపేక్షిస్తాం. కొంతమంది డబ్బు వచ్చు, కొంతమంది వేరే ఏదేదో అపేక్షిస్తూ ఉండొచ్చు. కొంతమందే దేవుని కనికరం కోరుకుంటారు. చాలా మంది వస్తారు కానీ దేవుని దగ్గరికి, కొంతమంది దేవుని కనికరం కోరుకుంటారు. మనకు కావాల్సింది చాలా ఉన్నా మనకి విశేషమైంది, అవసరమైంది దేవుని కనికరమే. ఇది గమనించాలి. ఎన్నో కావాలి మన జీవితంలో. డబ్బు నాకు అవసరం అండి, మీకు అవసరం లేదా? అవసరం. భోజనం నాకు అవసరం,
మీకే అవసరమే, ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే ఇవన్నిటికంటే, మనకు కనబడే ఇవన్నిటికంటే కనబడనిది ఒకటి ఉంది, దేవుని ప్రభావము. అది మనకి చాలా ఇంపార్టెంట్. దేవుని కనికరం మనకి ఇంపార్టెంట్. ఆ కనికరానికి దూరం చేసేది ఏదైనా ఉందంటే మనలో ఉన్న పాపమే. దేవుని కనికరానికి మనల్ని దూరం చేసేది ఏదైనా ఉందంటే మన ఆలోచించే ఆలోచన కావచ్చు, చేసే పాపం కావచ్చు, చేసే తప్పులు కావచ్చు, దేవునికి అవిధేయత అన్నదే మనల్ని దూరం చేస్తుంది. కనికరం పొందుకోలేకపోతుంది. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన కనికరం ఉంటే చాలు. అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే 11వ అధ్యాయం 2వ వచనం, 51వ అధ్యాయము 11వ వచనం 2వ లైన్లో దావీదు గారు ఇదంతా ఎరిగిన దావీదు గారు ఏం చెప్తున్నారంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. రాజు అయితే కావచ్చు, బంగారం, డబ్బులు, సామ్రాజ్యము ఎంతో ఉన్నా ఆయన దాంట్లో ఏది సంతోషం కనబడలే, నెమ్మది కనబడలే. నీ పరిశుద్ధాత్మ, నీ సహాయకుడు ఉన్నాడు చూడు, ఆయన నాలో ఉంటే చాలు. ఎంత గొప్ప ఆలోచనలు అంటే, ఇలాంటి ఆలోచనలు కలిగిన వారుగా మనం ఉండాలి. ఇలాంటి ఆలోచనలు మనలో మెదలాలి, మనల్ని బలపరచాలి. ఇలాంటి ఆలోచనలు ఏం కోరుకుంటున్నాడండి? ఏం కోరుకుంటున్నాడు చూడండి. నీ పరిశుద్ధాత్మను నీ సన్నిధిలో నుండి, ఫస్ట్ నుంచి చదవ, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నేను చేసే పాపాలు అలాగే ఉంటే, నా దోషాలు అలాగే ఉంటే, నీ సన్నిధిలో నుండి నన్ను నువ్వు తోసివేస్తావు ప్రభువా. అందుకే కడిగి శుద్ధి చేసి తోసివేయకము. నాలో నుండి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. తీసివేయకము. తప్పు చేసేది సహజం, మనిషి స్వభావం. దేవునికి తెలుసు, మనిషి బలహీనత తెలుసు దేవునికి. పడిపోతారు. కానీ పడిపోయినప్పుడు లేచే ప్లాన్స్ తెలియక, లేచే ఆలోచన తెలియక, దేవుడిచ్చే ఆలోచనలు కనిపెట్టలేక మనం ఏం చేస్తున్నాం, మనం అలాగే దారి తప్పుతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అందుకే ఇక్కడ 17వ వచనము చదువు ఒకసారి. అదే అధ్యాయం 51వ అధ్యాయం 17వ వచనము విరిగిన మనస్సే. చూడండి, ఇక్కడ ఉంది మన పాయింట్. ఆ రోజులో కయీను ఏబీనుల అర్పణలో ఒక్కరి అర్పణ దేవుడు తీసుకున్నాడు, ఒక్కరి అర్పణ తీసుకోలేదు. రైట్ కదా? రైట్. ఈ రోజుల్లో కూడా మనల్ని బట్టి ఏదో అపేక్షిస్తున్నాడు దేవుడు, మన ద్వారా ఏదో కోరుకుంటున్నాడు. అది ఏం కోరుకుంటున్నావు ప్రభా నువ్వు అని మనం ఆలోచించినప్పుడు, విరిగిన మనస్సే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఏమవుతుందంటే, చేసే పొరపాట్లు మనం సరిగా వదిలేయమన్నమాట. ఏం చేయము? వదిలేయము. ఆలోచిస్తాం, తప్పే అని తెలుసు, పాపమే అని తెలుసు. ఆ మనసు ఉంది చూడండి, అది చేసిన పాపం చేసిన మనసు ఉంది చూడండి, అది విరిగిపోదు. ఏం కాదు, విరిగిపోదు. ఆ విరిగిపోకపోతే, ఆ మనస్సు విరిగిపోకపోతే, ఆ పాపం చేసినప్పుడు దాని పట్ల అవగాహన తెచ్చుకొని ఇది చేయకూడదు అంటే అది విరిగిపోవాలి మనస్సు. అక్కడ విరిగిపోవాలి. ఆ మనస్సు విరిగకపోతే మరలా దారి తప్పుతూ ఉంటారు. తప్పుతారా లేదండి? తప్పకుండా తప్పుతారండి. నిజంగా వాక్యం చెప్తుంది, తప్పకుండా తప్పుతారు.
దేవుడు మన పట్ల ఏం కోరుకుంటుంటాడంటే, ఇక్కడ 17వ వచనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. విరిగిన మనస్సే మనిషికి, ఒక విశ్వాసికి కావలసిందే విరిగిన మనస్సు. ఏ విరిగిన మనస్సు? ఎలా? కొంతమందికి ఒక విషయం బేజారవుతుందండి, ఎవరి పట్లనో ఒకరి పట్ల బేజారవుతుంది. న్యాచురల్గా మనం ఆలోచించినప్పుడు, వాక్యం అలా పెట్టి మనం బయటకు వచ్చి ఆలోచించినప్పుడు ఒకరి పట్ల మనకి ద్వేషం పుడుతుంది, ఏదో ఒక విషయంలో ద్వేషం పుడుతుంది. వాళ్ళు ఎదురొస్తూ ఉంటారు, మాట్లాడతామా, ఎక్కువ బాధ పెట్టేశాడు, ఎక్కువ బాధ పెట్టిందమ్మ, మాట్లాడతామా, చూస్తామా, ఏదో కనబడిందా అంతే, కనబడ్డా అంతే, మరలా అక్కడ గమనం ఉండదు. సైడ్ మనస్సు సైడ్కి వస్తుంది. అక్కడ వాళ్ళ గురించి అస్సలు ఆలోచించు. వాళ్ళ పట్ల నీకు ఏమైంది? మనసు ఏమైంది? విరిగిపోయింది. మరలా చూడు, నిజంగా పాపం పట్ల ఒక విశ్వాసకి కావాలి విరిగిన మనసు కావాలండి. విరిగిందంటే మరలా ఒక మంచి ప్రొఫెసర్ చెప్పే మాట ఏంటంటే, ఉదాహరణ దీన్ని తీసుకొని, ఒక చెట్టుని కాండ విడిసి పైన నరికేస్తారు. నరికేసినప్పుడు అది మరలా చిగురిస్తుందండి. చూసారా? కొమ్మలు నరికేసినప్పుడు మరలా ఫ్రెష్గా చిగురిస్తుంది. పాపం పట్ల ఒక విశ్వాసి అలా ఉండాలంట. కొమ్ము నరికేశారు, పాత జీవితం, పాత ఆలోచనలు, చెడు ఆలోచనలు, దుష్ట స్వభావాలు, దుష్ప్రేరణలు, అవిధేయత, దేవునికి అసహ్యం అన్నీ కొమ్మలో ఉన్నాయి. అది నరికేశారు. మరలా అది చిగురిస్తుంది, కొత్తగా చిగురిస్తుంది. ఆ చిగురు దేవుని కొరకై వెలుగిస్తూ ఉండాలంట. ఆ చిగురును గమనిస్తున్నప్పుడు ఇది దేవుని కోసం కొత్తగా పుట్టిన వ్యక్తి. బాప్టిజం ద్వారా మనకు ఆ కార్యం జరిగింది. కొన్ని ఆలోచనలు విరగకపోతే మరలా బ్యాప్టిజం తీసుకున్న పాత స్వభావాలు అలాగే కంటిన్యూ అవుతా ఉంటాయి. నిజమా కదా? నిజమండి. ఈ ఊరు డైరెక్ట్గా ఒప్పుకోకపోయినా ఇది నిజం. పాత మనస్సు విరగకపోతే, దావీదు తను చేసిన తప్పుని ఒప్పుకున్నప్పుడు విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టాడు. అందుకే ఆయన ఇలా కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు అంటే, ప్రభువా, నీకు బలి ఇష్టం లేదు. బలి ఇష్టం ఉంటే నేను తెచ్చి సమర్పించేస్తాను ప్రభువా, ఇష్టం లేదు. కానీ నువ్వు నా పట్ల కోరుకున్నది ఏంటంటే విరిగిన మనస్సు. నువ్వు చేసావు కదా తప్పు, మరలా అలాంటి తప్పు చేసావంటే నువ్వు నాకు ఇష్టం లేదంటాడు. నిజంగా వాక్యం మన పట్ల మనతో మాట్లాడినప్పుడు, మనం బలం పొందినప్పుడు కొన్ని ఆలోచనలు ఉంటాయి చూడండి. ఆలోచనలు ఏం కావాలి? నీటి నుండి విరిగిపోవాలి. విరిగిన మనస్సు ఆయనకి ఇష్టం అంట. చదవండి ఆలోచన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగాక మరలా దాన్ని తెచ్చి అప్పగించడానికి అవుతుందా? కొమ్ము నరికేసాక దాన్ని ఎత్తుకొచ్చి పెట్టడానికి అవుతుందా? ఏంటండి? ఏదో చెడు స్వభావాలు మనం వద్దనుకున్నాక
నిజంగా అవి మనతో అవసరం లేదు, మనకు అవసరం లేదు, వండుకోండి. దేవుడు అస్సలు ఇష్టపడ్డాడు. అలాంటి వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా కొన్ని విషయాలు మనం ఆలోచిస్తూ అలాగే వెళ్తే సరేలే, పర్వాలేదులే, వాక్యం ఎప్పుడు ఇలాగే చెప్తుందిలే, ఇదంతా మామూలులే, కామన్లే అనుకుంటుంటాం. దానికి కూడా సమాధానం బైబిల్ నుంచి చూద్దాం. యెషయా గ్రంథము చూడండి ఒకసారి, ఆ వచనాలు చూసుకుందాం మనము. యెషయా గ్రంథము 57 అధ్యాయము 17 వచనం అండి. వారి లాభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. ఎప్పుడు కొడతాడండి దేవుడు మనిషిని? మనలో దోషం ఉంటే దేవుని దెబ్బ మన మీద పడుతుంది. తట్టుకోగలమండి దేవుని దెబ్బ పడితే? తట్టుకోగలమా దేవుని దెబ్బ పడితే? ఒక తండ్రి కొడితే భరించగలము, ఒక తల్లి కొడితే భరించగలము, ఒక ఫ్రెండ్ కొడితే ఏదో ఒక తప్పనిసరిగా పడితే తట్టుకోగలం. ఈ లోకంలో ఒక మనిషి దేనికైనా తట్టుకుంటాడు, కానీ దేవుని దెబ్బకు మాత్రం తట్టుకోలేడండి. ఇది గమనించాలి, హృదయంలో పెట్టుకోవాలి. దేనికైనా సహించవచ్చు, భరించవచ్చు, కొంతసేపే ఉంటుంది ఆ బాధ, వేదన. ఒక్క దేవుని దెబ్బ మనిషి మీద పడిందో నిజంగా తట్టుకునే శక్తి మనిషికి లేదండి. అందుకే వాక్యం, అందుకే మందు. పెద్ద గాయం ఉంది కాబట్టి వాక్యము ద్వారా ఆ గాయాన్ని లయపరుస్తూ ఉంటాడు దేవుడు, స్వస్థపరుస్తూ ఉంటాడు. నేను కొట్టే దెబ్బ మీరు తట్టుకోలేరు కాబట్టి నేను చెప్పే మాట విని మీ నడతలు మార్చుకోండి, మీ జీవితాన్ని దిద్దుకోండి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అలాగే కిందకు వస్తే అదే యెషయా గ్రంథము 66 అధ్యాయం 2వ వచనం చూడండి. అవన్నీ 66వ అధ్యాయము 2వ వచనం. నా హస్తకృతములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడు. ఇక్కడ గమనించండి, మనం ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, నా మాటకు వణుకుచుండును, నా మాటకు వణుకుచుండును. చదువు. వానిని నేను దృష్టించుచున్నాను. ఎవరైతే దేవుని మాట విని వణుకుచు, దేవుని మాట నిజమే, దేవుని దెబ్బ నా మీద పడితే ప్రమాదము అని వణుకుతూ జీవిస్తాడు, వాని మీద ఆయన దృష్టి ఉంటుందంట. అలాంటి వాని మీదే ఉంటుందంట. ఎప్పుడైనా వెళ్ళే, ఎప్పుడో చూసేదలే, ఎప్పుడో చదువుతున్నదలే. ఎవడైతే ఆ శ్రద్ధగా తీసుకుంటాడో వాక్యాన్ని, వాని మీద దేవుని దృష్టి ఉండదు. ఎవడైతే భయభక్తులు కలిగి, ఎవడైతే దాన్ని ఆత్మీయంగా నా కోసమే, నన్ను మార్చడానికి, నన్ను సరిచేయడానికి, నన్ను బాగు చేయడానికే వాక్యం నాకు వినబడుతుందని ఎవడైతే భయంతో, భక్తితో వణుకుతూ ఉంటాడో వాని మీద దేవుని దృష్టి ఉంటుంది. ఎవరి దృష్టి లోకంలో మన మీద ఉండకపోయినా పర్లేదు, ఎవరి దృష్టి మన మీద పడకపోయినా పర్లేదు,
మనుషులు ఎలాంటి వారంటే, ఎవరైతే బాగా స్మార్ట్గా, ఎంత బాగా యవ్వనంగా క్లీన్గా బాగా కనబడుతుంటారో వాళ్ళని ఎక్కువగా ఇష్టపడతారు. గమనించారా? మనిషి ఆలోచన, ఎవరైతే బాగుంటారో వాళ్ళని ఇష్టపడతారు. వాక్యం కాస్త పక్కకు పెట్టి వచ్చి ఆలోచిస్తే, ఎవరైతే బాగుంటారో వాళ్ళని ఇష్టపడతారా? ఎలా ఉంటే ఎలా ఉన్నా పర్లేదని వీధి చివరిని చూస్తూ ఉంటాం మనం. కొన్ని ఏరియాల్లో మాసిపోయిన బట్టలు, మురికి, అసలు ముఖం కడక్క, అసలు ఏమి చేసుకోక, అసలు ఆ పరిస్థితి చూసినప్పుడు ఎలా ఉంటారండి? ప్రేమిస్తారా ఎవరైనా మనిషి? అలాంటి వారిని ప్రేమిస్తారా? ఇష్టపడతారా? నీట్గా ఉండేవారిని, పై రూపంలో నీట్గా కనబడే వారిని ఇష్టపడతారు. మనిషి స్వభావం. దేవుని స్వభావం అలా కదండి. చెడిపోయామా, మార్చుకో, సరిపో, దిద్దుకో. దేవుడు నిజంగా మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన కుమార్తెలు కాబట్టి. ఎవరైనా ఇష్టపడతారండి? మురుక్కుప్పులో ఉన్న వారిని తెచ్చి కడిగి శుభ్రం చేసి బాగా చూడాలి అని ఇష్టపడతారా? కొంతమందిని చూస్తున్నప్పుడు బాధ వేస్తుందండి. సొంత వారే ఒక పడిపోయినటువంటి షెడ్లో పండేసి వచ్చిన వారిని కూడా నేను చూశాను. దగ్గరలోనే కొడుకులే, కూతురులే, వాళ్ళకి కావాల్సిన వారే. ఆయన స్థితి అలా అయిపోయేసరికి ఆయన ఎత్తి ఎక్కడేశారండి? బయట ఏదో ఒక షెడ్లో. మకం కడుగురు, స్నానం చేయరు, బట్టలేరు, అసలు ఏమైనాడు, ఉన్నాడా పోయాడా అసలు పట్టించు. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు దేవుడు మనకి ఎందుకు ఇంత మంచి మాటలు చెప్తూ మనం సరి చేస్తున్నాడు? ఆయనతో పాటు మనం ఉండాలని, ఆయనతో పాటు నిత్య రాజ్యములో ఆయనతో మనం ఉండాలని, ఆయన సవాసములో మనం ఉండాలంటే మనం ఈ మురికుప్పలా ఉంటే ఉండమని ఆయనకు తెలుసు. పాపములోనే మన జీవితాలు ఉంటే మనం ఆయనతో పాటు ఉండమని ఆయన తెలుసు. ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్, ఇలాంటి చెడ్డ తలంపులన్నీ పెట్టుకున్న మనిషి నా దగ్గరకు రాలేడని ఆయన తెలుసు. ఎందుకంటే అప్పుడు మొదటిసారిగా కొన్ని వచనాలు చదివించి రాపించాను కదా. ఆ వచనాలు ఏం చెప్తుందండి? ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో ఏం చేసాం మనము? మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు. అందుకే పిలిచాను మిమ్మల్ని. ఎంత మీరు కాదన్నా, ఎంత మీరు బయటికి వెళ్ళి ఏది ఆలోచిస్తున్నా, మిమ్మల్ని సరిచేయాలన్నదే, మనల్ని సరిచేయాలన్నదే ఆయన ఆలోచన. మనం సరిపోతే, నేను సరిపోతే తండ్రి సంతోషిస్తాడో లేదో కానీ ఈ లోకంలో, నేను సరిపోతే నా భార్య సంతోషిస్తుందో లేదో తెలియదు కానీ, నా పిల్లలు సంతోషిస్తారో తెలియదు కానీ, నేను సరిపోతే నా కోసం ప్రాణం ఇచ్చిన నా ప్రభు సంతోషిస్తాడు. మీరు సరిపోతే మీకోసం ప్రాణం పెట్టిన ప్రభు సంతోషిస్తాడు. పరలోకంలో తండ్రి సంతోషిస్తాడు. మన కోసమే తన కుమారుని పంపించి ఆ బాధ, ఆ వేదన భరించాడండి. తన కుమారుని పెట్టాడు ఆ బాధ.
మన పాపాలకి మనము అనుభవించాల్సినటువంటి శిక్ష ఆయన కుమారుని మీద వేశాడు. ఆయన నమ్మిన మనము పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డాం. అలా వచ్చిన మనము ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం వేయాల్సినటువంటి, ఆయనకు సమర్పించాల్సినటువంటి ఈ యజ్ఞము, యాగము ఏదైనా ఉంది అంటే అది విరిగి నలిగిన హృదయమే. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇస్తే ఆయన సంతోషిస్తాడు. ఆ ఎరిగి నలిగిన హృదయం ఏదంటే మనం చేసినటువంటి పాపాలు, మనం ఆలోచించినటువంటి పాత ఆలోచనలు. మనం ఏం చేస్తామంటే ప్రార్థన, ఈ రోజు నుండి ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండటకు సహాయం చేయ ప్రభువా. ఆ పాత స్వభావాలు ఉన్నాయి చూడండి, పాత ఆలోచనలు ఉన్నాయి చూడండి, మనల్ని వదలవు. విరిగి నలిగిన మనస్సు మనలో రాకపోతే వదలవు. ఆ విరిగి నలిగిన మనస్సు మనలోకి వచ్చినప్పుడు, ఆ మనస్సు మనలో ఉన్నప్పుడు దేవుడు ఇష్టమైన యాగం మనం అర్పించిన వారు అంటాం. దేవుడు ఇష్టపడే యాగం మనం అర్పించిన వారు అంటాం. లేదంటే కయ్యను తెచ్చినటువంటి సమర్పణ అంత అవుతుంది. కయ్యను తెచ్చాడు, మంచిదే తెచ్చాడు. స్వీకరించండి దేవుడు. ఎందుకు స్వీకరించలేదు? అని ప్రతికూలమైన ఆలోచన. అందుకే నిజంగా మనం నేటి నుండి దేవునికి అర్పించాల్సిన అర్పణ విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టం. అలాంటి వారుగా మనం ఉండాలి. ఏది చేసామో, ఏది ఆలోచించామో, గతంలో ఏది మన పట్ల మనల్ని దేవునికి దూరం చేసిందో ఆలోచనలు మనం నేటి నుండి విరిగొట్టబడాలి. మనం విరిగిన మనస్సు మనలో ఉండాలి. అది మనకు అవసరం లేదు. పాత ఆలోచనలు, పాత స్వభావాలు మనలో ఉంటే దేవునికి ఎప్పటికీ మనం దూరమే, ఎప్పటికీ దూరమే. ఈరోజు విన్నాం, గడిచిన వారం వస్తుంది, మరలా వాక్యం వినడానికి వస్తాం, వాక్యం వింటాం. నిజంగా ఈ వాక్యం మనలో ఫలించాలంటే మన పాత స్వభావాలు విరుక్కొట్టుకునిన వారుగా మనం ఉండాలి. విరుక్కొట్టుకునిన వారుగా మనం నెక్స్ట్ సంఘంలోనికి రావాలి. నెక్స్ట్ ఆయన సన్నిధిలోనికి రావాలి. అలా రావాలి. అప్పుడు మనం ఎదిగిన వారు, అప్పుడు మనం దేవుని సన్నిధిలో ఎదుగుతున్నామని లెక్క. ఎదుగుతున్నాం, బ్రతికి ఉన్నాం అని లెక్క. లేదనుకోండి, పాత స్వభావాలు అలాగే ఉన్నాయంటే మనము బ్రతికి ఉన్నామనే పేరు మాత్రమే, కానీ నీవు మృతుడవే, మృతురాలవే. బ్రతికున్నాం, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాం, కానీ మృతుడవే. ఎందుకంటే పశ్చాత్తాపం లేదు, చేసిన పాపం పట్ల అవగాహన లేదు, మనసు విరగలే. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడు. గమనించాలి, ఇది రాసుకున్న వచనాన్ని మరలా ధ్యానించాలి. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడు. మనల్ని పరిశుద్ధులుగానే ఉండాలి, అదే ఆయన ఆలోచన. అలాంటి వారుగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన మకర తండ్రి, విఘ్నమైన మహోన్నతమైన ఉన్నతమైన వందనాలు చెల్లిస్తున్నాం. అప్పట్లో ఎంత ప్రేమ తండ్రి, మీకు ఎంత ప్రేమ. నీ ప్రేమ తండ్రి మేము అర్థం చేసుకోవాలి, కానీ మా జీవితాలు మారిపోతాయి. నీ ప్రేమను మేము అర్థం చేసుకుంటే మా జీవితాలు మారిపోతాయి. ప్రభువా, నీ ప్రేమకు ఈ లోకంలో మేము ఏదైనా ఇస్తున్నామంటే, మరలా ఇస్తున్నామంటే, కృతజ్ఞత చూపిస్తున్నామంటే
అది విరిగి నలిగిన హృదయమే. విరిగి నలిగిన హృదయం తండ్రి మాకు కావాలి ఈ రోజు నుండి దయచేయండి. విరిగి నలిగిన హృదయము తండ్రి నీకు ఇష్టమైన యాగం, బలియాగం. తండ్రి మా పాపాల పట్ల, మేము చేసిన తప్పుల పట్ల, మేము ఆలోచిస్తున్న ఆలోచనల పట్ల నేటి నుండి విరిగిన హృదయం తండ్రి మాకు కావాలి ప్రభా. అవగాహన తెచ్చుకున్నాం మీ వాక్యము ద్వారా, చదివిన వాక్యం ద్వారా, వినిన వాక్యము ద్వారా ఒక అవగాహన వచ్చింది. స్థిరపడే మనస్సు మాకు దయచేయండి. నీ వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని దుష్టుని ఆలోచన పారదోని శక్తివంతులుగా మమ్మల్ని అందరినీ మార్చమని బతిమాలకొనుచున్నాను. సహాయము చేయండి. నేటి కాలంలో తండ్రి నీ సత్యవాక్యం వింటున్న మేము బలపడి స్థిరపడి తండ్రి మేము పరిశుద్ధులుగానే ఉండుటకే పిలువబడ్డాము, కానీ అపవిత్రులుగా మారడానికి, పవిత్రమైన ఆలోచనలు చేయడానికి, నిత్యమైన స్వభావాలు మరలా పెట్టుకోవడానికి, దుష్ట స్వభావం మరలా మనం పెట్టుకోవడానికి మేము పిలువబడలేదు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. సత్యాన్ని ఎరిగిన మేము పరిశుద్ధులుగా నీ ఎదుట జీవించడానికి సహాయం చేయండి. ఒక రోజు వస్తుంది, ఆ రోజు పశ్చాత్తాపపడే బిడ్డలుగా కాక విన్న వాక్యాన్ని తిత్తుకొని బ్రతికినందుకు ఈరోజు సంతోషిస్తున్నాం, నీతో ఉంటున్నామన్న సంతోషం మాకు కలుగునట్లు సహాయం చేయమని నీ పాదాలు పట్టుకొని బతిమాలకొనుచున్నాం. అందరికీ సహాయం చేయండి. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు సహాయం చేయమని బతిమాలకొనుచున్నాం. తండ్రి మా ఆలోచనలన్నీ నీ వాక్యం వైపే, మా ఆలోచనలన్నీ ఎలాంటి పరిస్థితిలోనైనా నీ మాటల వైపే దృష్టించులాగున మా మనోనేత్రాలు తెరవమని నీ పాదాలు పట్టుకొని బతిమాలకొనుచున్నాం. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రభు. తండ్రి మా ఆశ నెరవేరుస్తారని, మా కోరిక తీరుస్తారని నమ్మొచ్చు. యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్మొచ్చున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.